మిథున రాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అయితే అశుభ ఫలితాలైనా ఏ విధమైన ఫలితాలు ఏ రంగాల్లో మనకి ప్రత్యనుకూలత కనబడుతుంది, ప్రతికూలత కనబడుతుంది అంటే అక్కడ మనం కుటుంబ వ్యవహారాల్లో కుటుంబంలో కొంచెం చికాకులు ఉండటము, ధన ఆదాయం తగ్గటము, అలాగే మాటలో కఠినత్వము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఈ కుజుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల జరిగేటటువంటి ఈ విధానం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం ఉందండి. చతుర్థ స్థానంలో కేతు సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ విద్య విషయంలో వెనకబడటము, అలాగే తల్లిగారితోటి మనకు ఉన్నటువంటి అనుబంధం కొంచెం కఠినంగా అంటే కొంచెం దూరంగా ఉండటము, లేదా ఆవిడ యొక్క ఆరోగ్యం కొంచెం దెబ్బతినటము, లేదా ఈ చతుర్థ స్థానంలో కేతు వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వ్యాపారం నడవకపోవటము, దానివల్ల పెద్దగా లాభాలు పొందలేకపోవటము, ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ సౌఖ్యాలన్నీ కూడా కుటుంబ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇవన్నీ కూడా పొందలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి చతుర్థ స్థాన కేతు వల్ల. ఇకపోతే 5వ 6, 7 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో ఒక 15వ తారీఖు వరకు అంటే 5 రోజుల పాటు వృశ్చికంలోను తదుపరి ధనస్సులోను సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మొదట 15 రోజుల్లో అంటే రవి వృశ్చికంలో సంచరించేటటువంటి ఈ 6వ స్థానం సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏదైనా దేనికైనా పెట్టుబడి కోసమో లేకపోతే ఏదో చదువు కోసమో గృహం కోసమో వైద్య నిమిత్తమో అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ రుణం మీకు ఈ మొదటి 15 రోజుల్లో మొదట 5 రోజుల్లో లభించేటటువంటి అవకాశం మీకు గోచరిస్తూ ఉంది. ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుంది. తదుపరి 7వ స్థాన సంచారం వల్ల అక్కడ మనకి కొద్ది ధనుర్మాసం అయితే పవిత్రమైనటువంటిది, ఉల్లాసాలకి ఉత్సాహాలకి అవన్నీ పేరు పొందినప్పటికీ రవి వ్యక్తిగతంగా మీకు ఈ 7వ స్థాన సంచారం వల్ల ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్యన అలాగే భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్యన కొంచెం మాట పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుందండి. అలాగే కొంచెం వాణిజ్యం అంటే వ్యాపారంలో కూడా ఆదాయం తగ్గుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రవి యొక్క 2 రాసుల్లో సంచారం వల్ల. అసలు ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మనము 2 స్థానాల్లో సంచరించేటటువంటి గ్రహం ఈ వారంలో రవి ఒక్కడే, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే బుధుని యొక్క సంచారము 6వ స్థానంలో జరుగుతోంది, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా అంటే 14వ తారీఖు వరకు మీకు వక్రంలో ఉంటారు. తదుపరి రుజు మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈ వక్రంలో సంచారం వల్ల ఉండేటప్పుడు 5వ స్థాన ఫలితాలు చెప్పుకోవాలి. తదుపరి ఒక 6 రోజులు మాత్రము వృశ్చికంలో 6వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బుధుడు 6వ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తారు. బుధుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము మీకు అక్కడ పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో మీకు కొంచెం పిల్లల యొక్క విషయాల్లో కొంచెం ప్రతికూలతలు కనబడతాయి. తదుపరి మాత్రం మీకు వృశ్చికంలో ఉన్నటువంటి 6వ స్థాన సంచారం మంచి సుఫలితాలు ఇస్తాడు బుధుడు. తదుపరి మనకి 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ శుక్రుని యొక్క సంచారము 8వ స్థానంలో చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. నిజానికి చెప్పాలి అంటే 8వ స్థానంలో చాలా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలవు. అందులో 8వ స్థానం అంటే ఈ ఉన్నవే నవగ్రహాలు. ఈ నవగ్రహాల్లో 8వ స్థానంలో 2 గ్రహాలు సుఫలితాలు ఇస్తాయండి. ఒకటి బుధుడు, 2 శుక్రుడు. ఈ 2 గ్రహాలు మాత్రమే 8వ స్థానంలో శుభ ఫలితాలు గోచార రీత్యా ఇస్తూ ఉంటాయి. అర్థమైంది కదండి. ఇప్పుడు 8వ స్థానంలో మిథున రాశి వారికి 8వ స్థానంలో గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. 8వ స్థానంలో గోచార ఫలితాల వల్ల అక్కడ మీకు ఆయుర్దాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు కాబట్టి మనకి
మంచి మంచి వార్తలు వినడం జరుగుతుంది. మీకున్నటువంటి లలిత కళల్లో ప్రవేశం కానివ్వండి, లేదా మన షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, మిగతా ఏ విషయాల్లో టీవీ రంగంలో వారికి కానివ్వండి, ఈ ఈ లేదా సినీ రంగంలో వారికి కానివ్వండి, ఈ యూట్యూబర్స్కి వీళ్ళందరికీ కూడా ఈ మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదండి. ఇకపోతే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం మాత్రం మంచిది కాదండి. అక్కడ మీకు అన్ని చేతికి అందినవన్నీ వచ్చినట్టే మీ చేతి దాకా వస్తూ ఉంటాయి, కానీ మీ అనుభవంలోనికి రావు. గృహ సౌఖ్యం కానివ్వండి, వాహన సౌఖ్యం కానివ్వండి, ఇత్యాదులన్నీ కూడా మీకు అలాగే ఉంటాయి. అలాగే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. అలాగే మీకు దేవుడి మీద కూడా కొంచెం భక్తి నిలబడడం కొంచెం కష్టంగా ఉంటుంది. పూజ చేస్తూనే ఉంటాము, కానీ మనం పూజలో లాస్ట్లో చెప్పుకుంటూ ఉంటాం చూసారా, ఏమి చెప్పుకుంటామండి? పూజ అంతా అయిపోయాక ఏదన్నా ఎవరన్నా పూజ అయినా చేయించినప్పుడు పంతులు గారు ఏం చేయిస్తారు? మంత్రహీనం, భక్తిహీనం, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అంటారు. ఆ భక్తిహీనం ఉంటుందన్నమాట అండి ఇక్కడ. ఈ 9వ స్థానంలో మీకు కనుక ఆ శని సంచారం చేసేటప్పుడు ఆ భక్తిహీనం అనేటటువంటిది ఉంటుంది. చేస్తూనే ఉంటాం కానీ మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, దాన్నే భక్తిహీనం అంటాం. ఆ విధమైన ఫలితాలన్నీ భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక దశమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మీకు ఈ 10 రోజుల్లోని 15 రోజుల్లోనే, అంటే ఇది మామూలుగా 10 రోజులు 15 రోజులు ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ ఈయన ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. అందుచేత ఆయన అక్కడ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, దశమ స్థానంలో రాహు ఫలితాలు ప్రమోషన్ సడన్గా మీరు ఊహించినట్టుగా ఆయన పిలిచి బాగా చేసావయ్యా నీకు ఇంక్రిమెంట్ ఎక్స్ట్రా ఇచ్చాను అనవచ్చు మీ బాసు ప్రైవేట్లో అయితే. లేదా ఏందా ఎట్లా చేసామని చెప్పి కొంచెం చిరాకు పడి మేము అక్కడ కాదు క్యాష్లో వదిలే నువ్వు అక్కడికి వెళ్ళి స్టాల్లో నిలబడి అనొచ్చు, ఏదో చేయొచ్చు. మొత్తం మీద అంటే పైకి వెళ్ళటం కానీ దిగటం కానీ ఖచ్చితంగా జరుగుతూ ఉండేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా దశమ స్థానంలో రాహు గ్రహ యొక్క సంచారం యొక్క ఫలితాలు ఆ విధంగా ఉంటూ ఉంటాయి. ఇకపోతే నిజానికి గురువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ వక్రగతి ద్వారా మనం చెప్పుకుంటున్న ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థాన ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. ఏకాదశ స్థాన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, గురువు ఏకాదశిలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఆయన అక్కడ అన్నీ మనకి ఎందులో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టినా, లేదా వ్యాపారం చేసినా, లేదా ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడైనా సరే మీకు ఆదాయం బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కనుక మంచి మిత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా ధనార్జన బాగుంటుంది. అలాగే అందరూ కూడా మీకు ఫేవర్గా మాట్లాడడం, అంతే మీకు అనుకూలంగా మాట్లాడటం, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మీకు అనుకూలంగా ఉండటం, అలాంటివన్నీ కూడా ఉంటాయి. మొత్తం మీద ఈ గురువు మాత్రం ఈ 10 రోజులు మిమ్మల్ని అత్యంత ఉత్సాహంగా ఉండే విధంగా చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాము. ఇక ఇందులో ప్రతికూలతలు ఉంటాయి, కొన్ని అనుకూలతలు ఉంటాయి. మనం చెప్పుకుంటున్నట్టుగానే మీరు చేసే నిత్య పూజలో ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించి కానీ, లేదా ఇంతకుముందు ఎన్నో చెప్పుకున్నాం, కార్తీక మాసం ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి అప్పుడు ఉండదుగా, కార్తీక మాసం ఇది కట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. అలాగే మనం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా జీర్ణ ఆలయాలను ధరించటము, లేదా మీకు తోచిన సహాయం, మీకు భగవంతుడు ఇచ్చిన దానిలో ఎంతో కొంత సహాయం చేయటము, దైవనామస్మరణ చేసుకోవటం అనేది మిమ్మల్ని ప్రతినిత్యము కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. శోభం భూయాత్.